నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు నూతులపాటి నవీన్ రాజ్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్. ఏ ఊరు సార్? మా జందులూరు నియోజకవర్గం పదకొండు మండలం ఒట్టూరు. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది రద్దు ప్రభుత్వం చెత్త మీద పనిచేసిన చెత్త ప్రభుత్వం. అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం, పథకాలందరికీ అందిస్తున్నాం అంటున్నారు కదండి. మీరు అడిగిన ప్రశ్నే చాలా హాస్యాస్పదం. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే మద్యపాన నిషేధం అన్నారు, అది రద్దు చేయలేకపోయారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు, దానిని పూర్తిగా రద్దు చేశారు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, రద్దు చేయలేకపోయారు. ఇటువంటి రద్దులన్నీ రద్దు చేసిన రద్దు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే సార్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 స్థానాలు వస్తాయంటున్నారు. మూడు నెలల ఎలక్షన్ ఉండగానే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు కానీ వేరే పార్టీలోకి పారిపోయే పరిస్థితిని మీరు ఏ విధంగా చూస్తారు సార్? వైనాట్ 175 కదా సార్, వైనాట్ పులివెందులు అంటున్నాం సార్ మేము. ఆయన కడప జిల్లాలో ఎమ్మెల్సీ గెలిపించుకోలేకపోయారు, ఆయన రాయలసీమలో ఎమ్మెల్సీ గెలిపించుకోలేకపోయారు. ఇంకా ఎట్లాగా వైనాట్ 175 అంటారు? ఆయన పులివెందులు కాపాడుకోమనండి. మొన్న వెంకటాపురంలో కానీ సభ పెడితే ఎంతమంది జనం వచ్చారో ఆ ప్రజలే చెప్తారండి. రేపు పొద్దున్నే రాబోయే ఎలక్షన్లో ప్రజా తీర్పు పెట్టేది ఆ సభలో. చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటువంటి జనం, లోకేష్ బాబు గారి పాదయాత్రకి రాయలసీమలో ఎంతమంది వచ్చారండి, అవే సమాధానం చెప్పబోతున్నాయి రాబోయే కాలంలో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీల్లో మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఆడపడుచుల్ని ఓట్లు అడగడానికి వస్తా అన్నాడు. ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చే పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? ఆయన బంగారంలాగా వస్తారైనా. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ సిగ్గు లేకుండా ఇస్తారు కదా. సిగ్గు లేకుండా ఎటువంటి హామీ అయినా ఇచ్చేస్తారు. ఆయనకు రోజు అన్న నీ హామీ మనం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నా, రద్దు చేశారండి. 5 సంవత్సరాలు అవుతుంది. మద్యపానం రద్దు చేస్తామన్నా, రద్దు చేశారా? మళ్ళీ పైగా మద్యం మీద ఇంకొక 1,25,000 కోట్లు అప్పు తీసుకొచ్చి 10-15 సంవత్సరాల పాటు మద్యం షాపులు నడపడానికి ఆయన అవకాశం ఇచ్చారు. అటువంటి ఆయన నమ్ముకుంటే జనాలు ఎవరు నమ్మరండి. రాష్ట్రంలోని అభివృద్ధి మీకు ఏమైనా కనబడుతుందంటారా? ఒక పారిశ్రామికమైన మన రాష్ట్రానికి వచ్చినట్టు ఏమైనా కనిపిస్తుంది? వచ్చింది కదండి. మొత్తం గుడివాడలోనేంటో క్యాసినో వచ్చింది, వైజాగ్లోనేంటో గంజాయి హబ్ వచ్చింది, చిత్తూరులోనేంటో మామూలుగా పారిశ్రామికవేత్తలని తోలగొట్టి కమిషన్ హబ్ వచ్చింది కదండి. అవి చాలండి ఇంకా. అదేవిధంగా జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తున్నాయి 2024లో. ఈ కలయిక రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటారు? పెను సంచలనం అండి, పెను సంచలనం. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఎంతటి పెను సంచలనం సృష్టించిందో, మళ్ళీ ఈ 2024 ఎలక్షన్ జనసేన టీడీపీ పొత్తు రాబోయే ఎలక్షన్లో అంతటి పెను సంచలనం సృష్టించబోతుంది. ప్రజలను నమ్మే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు, ప్రజలను నమ్మే నీతి నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర ప్రజల యువత భవిష్యత్ నారా లోకేష్ బాబు, వీళ్ళ ముగ్గురి కలయికలో రాబోతున్న ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తొలిమెట్టు సంచలనం సృష్టించబోతున్నాయి. అదేవిధంగా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, మాజీ ఎమ్మెల్యే చింతలేని ప్రభాకర్ గారు మీకు అందుబాటులో ఉండే నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తారు? నెక్స్ట్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయంటారు? ఏమండి, ఒక్క అవకాశం అంటే రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఆయన ఎంతో కొంత ప్రజలకి సాంప్రదాయ రాజకీయాలను అనుసరించి ఎంతో కొంత ప్రజలకి మేలు చేశాడు. వాళ్ళ బిడ్డగా నేను ఆయనకంటే ఒక మెట్టు పైన చేస్తాను, ఆయన ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాను అని అన్న జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటలను నమ్మి ఆంధ్ర ప్రజలు మోసపోయి ఒక్క అవకాశం ఇచ్చారండి. ఆ అలజడిలో, ఆ ప్రవాహంలో మా చింతమనేని గారు కూడా ఉన్నారే తప్పనిడిసి, ఎంతోమంది ఉద్దండులతో పాటు మా చింతమనేని గారు ఓడిపోయారే తప్పనిడిసండి. ఆ అబ్బాయి చౌదరి గారు మా దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారికి అసలు పోటీనే కాదు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కిలోమీటర్లు నడిచారు?
ఇప్పుడు ప్రజా ఆశీర్వాద యాత్ర అని చేస్తున్నారు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కిలోమీటర్లు నడిచారు, ఎన్ని ఊర్లో పాదయాత్రలు పెట్టారు, ఒక్కొక్క ఊరిని ఎన్నిసార్లు సందర్శించారు, ఎన్ని ఇళ్ళకి వెళ్ళారు, ఎంతమంది ఓటర్లు కలిశారు, ఇవన్నీ లెక్కలో తీద్దాం. గతంలో 14 నుంచి 19 వరకు చింతనేని ప్రభాకర్ గారు ఎన్ని కిలోమీటర్లు నడిచారు, ఎన్ని ఇళ్ళు సందర్శించారు, ఎంతమంది ఏమంటే సీఎం రిలీఫ్ ఫండ్కి చింతనేని ప్రభాకర్ గారు మాట్లాడితే సీఎం రిలీఫ్ ఫండ్, అరే ఇడు బాక్కోడు, ఇడు పేదోడు, ఇడు లేనోడు, ఇడు అణగారిన వాడు అనుకుంటే కనుక చింతనేని ప్రభాకర్ గారు ప్రతి చిన్న విషయానికి కూడా సీఎం ఆఫీస్కి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారండి. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారో ఒకసారి కనుక్కోండి. అది ఒకటైతే. రెండోది, మా చింతనేని ప్రభాకర్ గారు మా మాజీ ఎమ్మెల్యే అన్న మాటే కానండి, రాబోయే ఎమ్మెల్యే కూడా ఆయనే. ఆయన మామూలుగా ఊళ్ళో తిరిగేతారండి, మామూలుగా అందరిగా గొర్రెలు కాసుకుంటే గొర్రెలు బాగున్నాయి అని అడుగుతూ ఉంటాడు, గేదెలు కాసుకునే దగ్గరికి గేదె ఈ గేదె ఎన్ని లీటర్లు పాలిస్తుంది, దీని పొదుపు బాగుందా అని చూస్తాడు, ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చిన అడుగుతాడు. ఆయన ఒక వ్యవసాయదారుడు, రైతుల్లో ఒక వ్యవసాయదారుడు, రైతులకు ఒక రైతు, పాడి పరిశ్రమలో ఆయన ఒక పాడి రైతు, అట్లాగే పారిశ్రామికవేత్తలో ఒక పారిశ్రామికవేత్త. ఏం మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, మీరు ఏమైనా చేసుకుంటారా, మీరు ఏమైనా అభివృద్ధి చెందుతారా, మీకు ఏమైనా మేము సహాయం చేయమా అని ఇంటింటికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ఆయన అక్కడ వీళ్ళు అన్నన బాబు శుచి శుభ్రం దూరంగా ఉండి టచ్ మీ నాట్ లాగా ఉంటాడు ఆయన మళ్ళీ నన్ను వెళ్ళిపోతాడండి కంపల్సరీగా.